కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ గురించి అదేవిధంగా రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారి సబ్జెక్ట్ గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిపై అనేక అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయ్యా పెమ్మసాని గారు, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ గురించి మీకు తెలియదేమో, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ నుంచి వచ్చినటువంటి ఆలోచనలే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా ఏర్పడినటువంటి వ్యవస్థ. మరి రైతులందరినీ కూడా వేలు పట్టి నడిపిస్తూ ప్రతి రైతును ఆదుకుంటూ ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర ఉండాలని ఏర్పడినటువంటి రైతు భరోసా కేంద్రాలు. మరి పేద పిల్లలందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించాలని రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్టే. మరి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రాష్ట్రంలో పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్కే దక్కుతుంది. మరి మీరు మాట్లాడుతూ రాజకీయాల్లో సబ్జెక్టు గురించి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి 20 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీల్లో భాగమైనటువంటి ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పారా? మరి 20 లక్షల ఉద్యోగాలు లేదంటే 3000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? 3 సిలిండర్లు ఏడాదికి అన్నారు. ఇప్పటికీ ఆ హామీ సంపూర్ణంగా అమలు చేస్తున్నారా? మరి మీరు ఇచ్చినటువంటి హామీలకి ప్రశ్నకే మీకు సమాధానం లేదు. మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నారు. మరి గతంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి విధంగా, దేశంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి విధంగా 20 నెలలకే 3,37,000 కోట్ల రూపాయలను అప్పు చేశారు. ఇదేనా మీ యొక్క నాయకుడి సబ్జెక్టు, మైండ్ సెట్? మరి ప్రభుత్వ భూములను కారు చౌకగా 99 పైసలకే ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పచెప్తున్నారు. మరి ఇదేనా మీ నాయకుడి మైండ్ సెట్? మరి మీరు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలను ప్రపంచంలోనే తల ఎత్తుకునేలాగా చేశారని మాట్లాడుతున్నారు. మరి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళను తల ఎత్తుకునేలా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నారు? ప్రతిసారి కూడా ఏదో ఒక పార్టీ చాటున ఎన్నికలకు కూటమి కట్టి రావడం దేనికి నిదర్శనం? అంత గొప్ప నాయకుడైతే ప్రజల్లోకి ఒక్కడిగా వెళ్ళి పోటీ చేసే దమ్ము లేదంటారా? మరి ప్రపంచంలోనే తల ఎత్తుకునేలా చేసినటువంటి నాయకుడు రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర ఎందుకు కల్పించలేకపోతున్నాడు? రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు 20 నెలలుగా తుఫాను, వరదల వంటి విపత్తుల వలన ఏర్పడినటువంటి నష్టపరిహారాన్ని 20 నెలలుగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రపంచంలోనే తల ఎత్తుకునేలా చేసినటువంటి నాయకుడు 20 నెలలుగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మరి పసిపిల్లలకి కూడా ఈరోజు 20 నెలలుగా అనేక సంక్షేమ హాస్టళ్లలో పసిపిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడి అస్వస్థతకు గురవుతున్నారు. పసిపిల్లలు మీరు పెట్టేటువంటి భోజనాన్ని చెత్తపుట్టలో పడేస్తున్నారు. ఇదేనా ప్రపంచంలో తల ఎత్తుకునేలా చేసినటువంటి నాయకుడి పాలనకు నిదర్శనం? మరి మీరు మాట్లాడుతూ ఒక్క మాటతో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయగలమనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు అధికార మదం నడినెత్తికెక్కి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీ యొక్క అసమర్థ పాలనని, అధికార మదాన్ని దగ్గరుండి ప్రజలే సరైనటువంటి గుణపాఠం చెప్పి గద్దె దించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి.